వారాహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి 10,000 రూపాయలు ఆపై కొనుగోలుపై బంగారు నాణెం ఉచితంగా. కూలీతో 1000 కోట్లు సాధిస్తారనుకుంటే అనూహ్యంగా బాక్స్ ఆఫీస్ ఫెయిల్ చవి చూసిన సూపర్ స్టార్ రజనీకాంత్ వచ్చే ఏడాది ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే జైలర్ 2 తర్వాత రజనీకాంత్ చేయబోయే సినిమా మీద కన్ఫ్యూజన్ ఇంకా తొలగలేదు. కమల్ హాసన్ నిర్మాతగా తలైవ 2 సినిమాలు కమిట్ అయిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి సుందర్ సి దర్శకుడిగా లాక్ చేసుకున్న వీడియో అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. కొద్ది రోజులు అయ్యాక అందరికి షాక్ ఇస్తూ అతను వెనుదిరిగాడు. కారణాలు బయటకు రాలేదు. తర్వాత జాతీయ అవార్డు సాధించిన పార్కింగ్ ఫేమ్ రామ్ కుమార్ బాలకృష్ణన్ పేరు వినిపించింది. అఫీషియల్ కాకపోవడంతో ఫ్యాన్స్ అయోమయం చెందారు. ఇప్పుడు డ్రాగన్ తీసిన అశ్వత్ మరిముత్తు ఈ ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయబోతున్నాడనే ప్రచారం చెన్నై వర్గాలలో ఊపందుకుంది. దీనికి అధికారిక ముద్ర లేదు. నిజానికి ఇలాంటి సిచ్యువేషన్ రజనీకి ఎప్పుడు రాలేదు. ఆరోగ్య కారణాల దృష్ట్యా సినిమాల వేగం తగ్గించాలని చూస్తున్న ఈ సూపర్ స్టార్ ఇంకో 3 సంవత్సరాలలో రిటైర్మెంట్ ప్రకటన ఇవ్వొచ్చనే గాసిప్ ఆల్రెడీ మొదలైంది. అందుకే కెరీర్ చివర్లో చేసే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారట. కూలీ ఫలితం తర్వాత లోకేష్ కనగరాజుని నిర్మోహమాటంగా పక్కన పెట్టడానికి కారణం కూడా ఇదే అంటున్నారు. జైలర్ 2 వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుంది. షూటింగ్ రెగ్యులర్ గా జరుగుతున్నప్పటికీ మధ్యలో కొంచెం ఎక్కువ బ్రేక్స్ ఇస్తున్నాడు దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. ముందు రజనీ సోలో మూవీ సంగతి తేలితే తప్ప కమల్ రజనీ మల్టీ స్టారర్ ఒక కొలిక్కి రాదు. ఈ ఇద్దరిని బ్యాలెన్స్ చేయగల సమర్థుడు ఎవరు అనే అర్థం కాక అభిమానులు తెగ కంగారు పడుతున్నారు. రాజమౌళి లాంటి వాళ్ళు చేయగలరు, కానీ ఆయన కమిట్మెంట్ సినిమాలకు చూసుకునే సమయం పరిగణనలోకి తీసుకుంటే సెట్స్ పైకి వెళ్ళడం కష్టం. ప్రశాంత్ నీల్ లాంటి వాళ్ళు ఇంకో 4 సంవత్సరాలు ఖాళీ లేనంత బిజీగా ఉన్నారు. టాలీవుడ్ నుంచి బాబీ వంశీ పైడిపల్లి, గోపీచంద్ మలినేని తదితరులు రజనీకి కథలు చెప్పారు, కానీ అవి ఆయనకి సంతృప్తి పరచలేదు. దీంతో మళ్ళీ కోలీవుడ్ ఆప్షన్లే చూస్తున్నారు. రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ కే 2 సినిమాలు చేస్తుండటంతో దాని యజమానిగా కమల్ హాసన్ తలైవర్ దగ్గరికి వచ్చే కథల విషయంలో ఏ మాత్రం తల్లదూర్చడం లేదట. రజనీకాంత్ టార్గెట్ ఒకటే, వీలైనంత త్వరగా తక్కువ టైంలో ఎక్కువ క్వాలిటీతో సినిమాలు ఇచ్చే డైరెక్టర్లు కావాలి. ఒక నెల్సన్ దిలీప్ కుమార్ మాత్రమే ఆయన అంచనాను అందుకున్నారు. మిగిలిన వాళ్ళు బంగారం లాంటి అవకాశాలు వృధా చేసుకున్నారు. దాని ఫలితంగానే కబాలి, కాలా, పెద్దన్న, లాల్ సలాం లాంటిది డిజాస్టర్ పడ్డాయి. 7 వయసులో లేనిపోని రిస్కులు తీసుకునేందుకు రజనీ సిద్ధంగా లేరు. అందుకే ఇంత జాగ్రత్త పడుతున్నారు. మరి ఫైనల్ గా ఎవరిని ఎస్ చెప్తారో వేచి చూడాలి.